హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ టమాటా కర్రీ అండి. చాలా బాగుంటుంది. రైసు, రోటీ, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని అవి కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. అలాగే మనం పొడవుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుని అవి కొంచెం మూత పెట్టుకుని వేయించుకోవాలి పసుపు వేసి. అవి వేగిన తర్వాత టమోటా ముక్కలు 3 టమోటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే టమోటాలు మగ్గడం కోసం ఉప్పు కూడా సరిపడా ఉప్పు వేసుకుని టమోటాలు కూడా మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని ఇలా ఒకసారి కలుపుకొని ఆయిల్లో మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు. 1 టీ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడే వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.